టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో తమిళనాట విజయ్ తలపతి పేరు ఏ రేంజ్ లో మారుమవుతుందో కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఆయనకున్న ఫాలోయింగ్ గానీ, ఇప్పుడు పొలిటికల్ గా ఆయన పార్టీ పెట్టిన తర్వాత వస్తున్న ప్రశంసలు గానీ ఏ రేంజ్ లో ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఆ తమిళ హీరో, తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి తీస్తున్న జననాయగన్ సినిమా గురించి వచ్చిన అప్డేట్ కేవలం విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులందరినీ కూడా భావోద్వేగానికి గురి చేస్తుంది. సో ఇప్పుడు జననాయగన్ అనే ఒక సినిమా ఆయన తరపున రాబోతుంది. ఈ సినిమాను ఆల్రెడీ జనవరిలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు దాకా సెన్సార్ డిపార్ట్మెంట్ ఎటువంటి సర్టిఫికేషన్ దానికి ఇవ్వలేదు. సో సినిమా చూసిన తర్వాత ఎటువంటి సర్టిఫికేషన్ కి సంబంధించిన అప్డేట్ రాకపోవడంతో దాన్ని వాయిదా వేయడం అయితే జరిగింది. సో దాంతో పాటు ప్రెసెంట్ దీనికి సంబంధించి కోర్టులో కూడా కీలకమైన పిటిషన్ అయితే జననాయగన్ మీద పడ్డం. సో ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎటువంటి డెసిషన్ తీసుకోకపోవడం ఉన్న పరిస్థితిలో ఇంకొక బాధాకరమైన విషయం ఫ్యాన్స్ అందరినీ కూడా బాధాకరమైన ఒక అభిప్రాయానికి గురి చేస్తుంది. సో అదేంటి అంటే జననాయగన్ సినిమా తరపు నుంచి 5 నిమిషాల సీన్ అన్నది లీక్ అవడం, దాంతో పాటు ఒక పాట కూడా లీక్ అవడం కేవలం విజయ్ తలపతి ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా అది యావత్తు తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఎంతో భావోద్వేగానికి గురి చేస్తుంది. సో 5 నిమిషాల లీక్ కి సంబంధించి ఇప్పుడు ఆ ప్రొడక్షన్ హౌస్ అయితే ఒక కేసు పెట్టడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ప్రెసెంట్ అయితే విచారణ అయితే జరుగుతుంది. సో ఎవరు లీక్ చేశారు, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ప్రెసెంట్ సర్టిఫికేట్ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆల్రెడీ ఆ సినిమా చూసినా సరే కొన్ని సిచ్యువేషన్స్ లో ఎందుకో సర్టిఫికేట్ అన్నది ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేపారు. అండ్ దానికి సంబంధించి మరొకసారి సినిమాని చూసి క్లారిఫికేషన్ ఇద్దాము, సర్టిఫికేట్ అన్నది మంజూరు చేద్దాం అన్న టైంలో ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరగడం. సో అది ఎవరు లీక్ చేశారో కూడా ఇంకా ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ దీనికి సంబంధించి తెలుగు అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇలా ఒక సినిమాలో నుంచి ఒక సీన్ ఇలా బయటికి రావడం, ఒక సాంగ్ లీక్ అవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎంతో వేల లక్షల మంది కష్టం ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది. ఒక సినిమా చేయాలంటే ఎన్నో లక్షల మంది కష్టపడుతూ ఉంటారు అందులో. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇలా లీకులు జరగడం వల్ల అది కేవలం నష్టం మాత్రమే కాదు, బాధపడాల్సిన విషయం. ఇంతమంది కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయ్యే పరిస్థితి రావడం ఎంతో ఆందోళన కలిగిస్తుంది. సో ఇలాంటి విషయాలపై సినిమా ఇండస్ట్రీ నేతలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని గురించి 1కి 2 సార్లు ఆలోచించి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో జననాయగన్ సినిమాకి మేము పక్కాగా తోడుగా ఉంటాం. ఎవరైతే ఇలాంటి లీక్లు చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా లీగల్ గా చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చిరంజీవి చెప్పడం కూడా విజయ్ ఫ్యాన్స్ తో పాటు చిరంజీవి ఫ్యాన్స్ కి కూడా ఒక ఎంతో కొంత ఊరటనైతే ఇస్తుంది. సో చూడాలి ఈ లీక్లు ఎంతవరకు వెళ్తాయి, దీనికి సంబంధించి కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుంది, వాళ్ళు ఎవరు అన్న విషయం ఫ్యూచర్ లో తెలిసే అవకాశాలు ఉన్నాయో లేదో వేచి చూడాల్సింది. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.